శతమానం భవతి శతాయు పురుషశ్రుతేర్ఘ్యే ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే ఎంత మంచి వాడవయ్యా చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా. ముద్దు బిడ్డ వంది నిన్ను భారతమ్మ, ముద్ద బంతి పూల దండ వేసుకోమ్మా. విద్యార్థుల కళ్ళలోనే భారతి ఉందమ్మా, మీకు బాధ కలుగుతుంటే నే చూడలేనమ్మా. నమస్తే నమస్తే కలెక్టర్ నమస్తే. ఎంత మంచి వాడవయ్యా చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా. ఉంది నీకు అంతదండ మహారాజా, మూడు వన్నెలున్న జంట. అంతకన్నా గొప్ప నీడ లోకాన పొందలేను ఇంక ఏడా. నీలాగా ఊరూరొకరుంటే నీటికి పతనం లేదింకా. నా జీవితం ఈ దేశం కోసం అంకితమైతే చాలింకా. జగరయ్యా కసపయ్యా మాసమీమయ్యా హులయా 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 హులయా. ఎంత మంచి వాడవయ్యా చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా. ఎదిగినావు నింగిలాగా, నీలోన ఒదుగుతాను చుక్కలాగా. జాతి వేగు చుక్కలమ్మ, ఈరోజు దెబ్బతిన్న మొగ్గలమ్మ. పిల్లల పాలిట కంసుల నడచిన మోహన వంశివి నీవంట. జాతిని ముందుకు తీసుకుపోయే బాటగా మారితే చాలంట. వర్ధిల్లయ్యా వెయ్యయ్యా ఇది బ్రహ్మ వాక్యేనయ్యా.
వృద్ధుల కళ్ళలోనే భారతి ఉందమ్మా. మీకు బాధ కలుగుతుంటే నే చూడలేనమ్మా. నమస్తే నమస్తే కలెక్టర్ నమస్తే 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 కలెక్టర్ నమస్తే. ఇందాక అన్నట్టు మన ప్రధాన ఉపాధ్యాయులు భీమరావు సార్ వచ్చిన తర్వాత మన పాఠశాల యొక్క రూపురేఖలు కూడా మారిపోవడం జరుగుతుంది. కొందరి కాలుగుణం కూడా అలా ఉంటుందేమో, నాకు అనిపిస్తుంది అట్లా. కొందరి కాలుగుణం కూడా అట్లా ఉంటుందేమో. నేటి కార్యక్రమాన్ని ఇంత చక్కగా మీ ముందు తీసుకొచ్చినటువంటి మీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భీమరావు సార్ గారు మరియు సత్యనారాయణ సార్ గారు, షఫీ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, ఎస్ఎంసీ చైర్మన్ యాదమ్మ గారు, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, యువకులు, తల్లిదండ్రులు అందరికి కూడా శుభ సాయంత్రం. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన విద్యార్థులకు శుభాశిస్తులు. మీరిప్పుడు ఎప్పుడెప్పుడు డ్యాన్సులు రావాలని ఎదురు చూస్తున్నారు. మీరు మాట్లాడొద్దమ్మా, నిశ్శబ్దంగా ఉండాలి. ముఖ్యంగా మీ సార్లు ఇక్కడ నా మాట వినాలి. మీరు ఈ విధంగా ఒక వార్షికోత్సవాన్ని ఒక ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేయడం అనేది అసలు ఎక్కడ ఈ మండలంలో ఎక్కడ జరగదు. మనం అదృష్టవంతులం, మనకు అట్లాంటి ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. ఉపాధ్యాయులే కాకుండా వారికి చూస్తున్నాం చాలా మంది గ్రామ యువకులు కూడా వారికి ప్రోత్సాహం ఇచ్చి ఈ కార్యక్రమం ఇక్కడ అరేంజ్ చేశారు. ఎక్కడ జిల్లాలో కూడా ఎక్కడో నాకు జరగదు, నాకు తెలుసు. అందులో కూడా ఈ విద్యా సంవత్సరంలో మనం ఒక తొలిమెట్టు అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. తల్లిదండ్రులు బాగా వినాలి. ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం పిల్లల్లో 10వ తరగతికి వచ్చినప్పటికీ కూడా సరైన రీతిలో చదవడం లేదు. అక్షరాలు కూడా సరిగ్గా ఒక పదాన్ని కూడా పూర్తిగా చదివే స్తోమత వాళ్ళకి రావట్లేదు అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా తొలిమెట్టు కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మీరు ఇప్పుడు మీ ముందర మీ పిల్లలు చదివి చూపించారు. మీకు తొలిమెట్టు కార్యక్రమం యొక్క విజయం అది. ఈ విషయాన్ని మనం రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. ఈ పాఠశాలలో తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ వారికి వాళ్ళ పిల్లల యొక్క స్థాయిని చూపిస్తున్నారు మీ సార్లు. ఇది చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే కేవలం డ్యాన్సులు తర్వాత ఈ కార్యక్రమాలే కాకుండా ఈ విధంగా విద్యార్థుల చేత చదివించడం అనేది చాలా పెద్ద విషయం. కాబట్టి గ్రామస్తులు కూడా వారిని ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తూ కొంతమంది ఇక్కడ ప్రహారీ ఇంతకుముందు వస్తుంటే ఈ గ్రామంలో అక్కడక్కడ అన్ని పశువులు తర్వాత వేరే వాళ్ళు ఉండేవారు. కానీ ప్రహారీ నిర్మించిన తర్వాత దీనికి ఒక అందం వచ్చింది స్కూల్. పిల్లలు సైలెంట్ ఉండాలి 2 నిమిషాలు. ఎవరైతే ఈ నిర్మాణం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా సంతోష్ గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పండి కొట్టండి గట్టిగా. అట్లాగే మీ యొక్క ప్రోత్సాహం ఉంటే ఉపాధ్యాయులు ఇంకెంతైనా చేయగలరు. అంటే ఉపాధ్యాయులు ఇక్కడ కేవలం జీతం కొరకే వస్తున్నారు అనేది మనం పక్కకు పెట్టాలి. మన పిల్లల కొరకు చదువు చెప్పడానికి వస్తున్నారు. వాళ్ళు మనకు గ్రామస్తులే. ఇప్పుడు మన భీమ్ సార్ కానీ షఫీ సార్ కానీ మన గ్రామస్తులుగానే భావించి మన పిల్లల చదువుకు మనం తోడ్పాటు అందించాలి. మీ అందరికీ తెలుసు మాన్యాపూర్లో చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ. అంటే వాళ్ళు ఎంతో కొంత చదువుకుంటేనే ఆ స్థాయికి వచ్చారు. ఈ గ్రామ సర్పంచ్ రాముల్ సార్ కూడా నా క్లాస్మేట్. మీకు ఇంతకుముందే సున్నం వేయడానికి దాత బాలాబోయ్ కూడా నా క్లాస్మేట్.
మేమందరం ఇక్కడ 7th క్లాస్ చదువుకున్నాం శాంతాపూర్లో. మీ అందరు నాకు కూడా గుర్తుపడుతుండొచ్చు, మాది కూడా ఇదే ఊరు ఒక రకంగా. మా పెద్దలు మా పొలాలన్నీ అమ్మేయడం వలన ఇక్కడికి రాలేకపోతున్నాం, కానీ మాది కూడా ఈ ఊరే. చెప్పండి కొట్టండి. మా పొలాలు కూడా ఇక్కడే పక్కనే ఉండేటివి. అంటే ఇప్పుడు అన్ని ఉన్నాయంటే వాళ్ళు వేరే వాళ్ళు చేస్తున్నప్పటికీ ఆ ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఇప్పుడు. ఆ పొలాలు మా వాళ్ళు నుంచి ఉంటే పెద్దవాళ్ళు, నేను కూడా ఈ ఊర్లోనే ఉండేవాన్నేమో. ఎందుకంటే ఈ ఊరికి మాకు అనుబంధం ఉంది ముందటి నుంచి కూడా. కాబట్టి ఈ పాఠశాల అభివృద్ధికి ఏమైనా ఇంకా మనకు సహకారం కావాలంటే కూడా నేను కూడా నా వంతు సహకారం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. అయితే ప్రభుత్వం విద్యార్థుల కోసం, పిల్లల కోసం అనేక విధాలుగా సాయం చేస్తుంది. ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం మనకు మన ఊరు మనబడి అనే కార్యక్రమం కింద మండలంలో 18 పాఠశాలల్లో ఇప్పటికే పనులు పూర్తయిపోయినాయి. వచ్చే సంవత్సరం మన పాఠశాల కూడా అందులో ఉంటుంది. మేము కూడా సిఫార్సు చేస్తాం, ఎందుకంటే ఇక్కడ మంచి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీ పాఠశాల వచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం. సర్పంచ్ గారికి కూడా వేదిక కోరుతున్నాను. చెప్పండి కొట్టాలి. మన ఊరు మన బడిలో చాలా బాగుంటది, అన్ని రకాల సౌకర్యాలు వస్తాయి. మీ పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో కూడా అట్లాంటి సౌకర్యాలు ఉండవు. అంతకంటే మంచి సౌకర్యాలు మన ఊరు మన బడి కింద రాబోతున్నాయి. కాబట్టి మీ ఊర్లో ఉన్న నాయకులు కానీ ఎవరైనా యూత్ కానీ అందరూ కూడా మన పాఠశాల కూడా వచ్చే సంవత్సరం మన ఊరు మన బడిలో రావాలని కోరుకుందాం. ఎందుకంటే దాని ద్వారా స్కూల్ రూపురేఖలే మారిపోతాయి. కాబట్టి గ్రామస్తులందరూ కూడా మన ఎమ్మెల్యే గారిని మాట్లాడి అయినా సరే మన ఊరు మన బడి, ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు బాగున్నారు. మంచి మా రాష్ట్ర స్థాయికి కూడా మొన్న వచ్చినప్పుడు టీం వచ్చింది. మా రిపోర్ట్స్ వెళ్ళిన తర్వాత బెస్ట్ స్కూల్ ఇన్ ద మండల్ మాన్యాపూర్ చెప్పండి కొట్టాలి. గట్టిగా మండల ఫస్ట్ స్కూల్ అంటే మండలంలోనే మొదటి స్థాయి ఎమ్మెల్యేలో ముందున్నాం మనం. మరి ఈ ఘనత మీ ఉపాధ్యాయులకు, మీ తల్లిదండ్రులకు, మీ కాంప్లెక్స్ హెచ్ఎం గారికి వస్తుంది. కాబట్టి ఇదే కృషిని కొనసాగించాలని కోరుతున్నాను నేను. అట్లాగే నా స్టూడెంట్స్ కూడా ఉండాలి ఇక్కడ చాలా మంది. గోపాల్ కండక్టర్ గారు ఉన్నారా లేకపోవచ్చు ఇక్కడ. చిన్నయ్య కానిస్టేబుల్, వీళ్ళంతా మా స్టూడెంట్సే. అంటే వాళ్ళంతా కూడా చదివి వాళ్ళ ఫ్యామిలీస్ మంచిగా అయిపోతున్నాయి. అంటే మీరు కూడా మీ పిల్లలకు ఏం చేయాలంటే చదివించాలి. చదువు యొక్క విలువ తెలుసుకోవాలి. చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఇప్పుడు చూసాం చాలా మంది అమ్మాయిలే కనిపించారు ఇక్కడ. అబ్బాయిలు కూడా ఎవరు ఎక్కువ స్టేజ్ మీదకి రాలేదు. డ్యాన్సులు చేసిన అమ్మాయిలే చేస్తున్నారు, చదివిన అమ్మాయిలే చదువుతున్నారు. కాబట్టి అబ్బాయిలు మరి ఎటు పోయారు అందరూ అంటే బహుశా ప్రైవేట్ స్కూల్కి వెళ్తుండొచ్చు. మీరు అబ్బాయిలను కూడా పంపండి, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక్కడే బాగా చదివించవచ్చు. మనం అక్కడ అన్ని ఫీజులు కట్టినా అది వట్టిగా షో పుట్టపే ఉంటుంది. కాబట్టి మీ తల్లిదండ్రులు ఎక్కువ ఇక్కడ వస్తే స్కూల్ బాగుపడుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఎక్కువ సమయం తీసుకుంటే విద్యార్థులు బాగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇక్కడ వచ్చిన అమ్మలకు తర్వాత పెద్దలకు అందరికి కూడా కోరుతున్నా నేను, మన స్కూల్ను బాగు చేసుకుందాం. మీ మంచి కమిటీ ఎస్ఎంసీ కమిటీ వేసుకొని మన స్కూల్ను మనం బాగు చేసుకుంటే మనం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే మన పిల్లలకి మంచి చదువు ఇవ్వచ్చు. ఇంగ్లీష్ మీడియం కూడా మనకి మనకు కేసీఆర్ గారు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రాథమిక పాఠశాలల్లో పెట్టుకోమన్నారు. కాబట్టి మన ఇంగ్లీష్ మీడియం ఇక్కడే వచ్చేస్తుంది, ఎక్కడో పోదు. కాబట్టి తల్లిదండ్రులు, యువకులు అందరికి కూడా మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే, మీరు మీకు ఎన్ని పనులున్నా పాఠశాల అభివృద్ధిని కూడా మీరు కొంత సమయం వెచ్చించి మీ యొక్క చేయూతను అందించాలని మనసారా కోరుతూ, మరి ఈ అవకాశం ఇచ్చినందుకు, నాకు ఇక్కడ పిలిచి సన్మానం చేసినందుకు ముందుగా మీ గ్రామ పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి తల్లిదండ్రులకు మరొక విజ్ఞప్తి ఏంటంటే, ఖచ్చితంగా బడికి పంపండి, రోజు బడికి పంపండి. చిన్న చిన్న వాటికి ఇంటి దగ్గర పిల్లలు ఉంచుకోవద్దు, బడికి ఖచ్చితంగా పంపండి. ఎందుకంటే ఆబ్సెంట్ బాగుంటారు పిల్లలు. కాబట్టి మరొకసారి అందరు అమ్మలకు, ముఖ్యంగా అమ్మలకు నేను కోరేది ఏంటంటే, మీ పిల్లల్ని తప్పనిసరిగా చదివించండి. చదువుకు మాత్రం దూరం చేయొద్దు, అందరినీ చదివించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మరి ఇంకెవరైనా పెద్దలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. వేదికను అలంకరించినటువంటి సర్పంచ్ గారు మరియు నోడ్లా కిషోర్ గారు, సెక్రటరీ గారు మరియు పోటీ ఉపాధ్యాయులు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి
గ్రామ పెద్దలు, అమ్మలు అందరికీ నా ధన్యవాదాలు. పిల్లలకి శుభాశిస్సులు. ముఖ్యంగా సార్ చెప్పాడు ఇప్పుడు, కిషోర్ సార్, ఎవరు మాట్లాడద్దు, సైలెన్స్ గా వినాలి. మీ ప్రదర్శన చాలా బాగుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పిల్లల యొక్క స్థాయిని పెంచాలి అంటే, పిల్లలు 5వ తరగతి అయిపోయి 6వ తరగతి వెళ్ళినప్పటికీ కూడా కనీసం చదవడం రాయడం రావట్లేదు. అట్లా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మొత్తం రాష్ట్రం మీద తొలిమెట్టు అనే ఒక కార్యక్రమంతో మీ విద్యను అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సత్సంకల్పంతో కార్యక్రమం మొదలుపెట్టింది. ఆ మొదలుపెట్టినటువంటి కార్యక్రమం యొక్క ప్రగతి మనం ఇప్పుడు పరిశీలించాం. పిల్లలు 26 సెకండ్లలో 50 పదాలు చదవడం అంటే అది చిన్న ఆషామాషి విషయం కాదు. పిల్లలు మెమరీగా ఆ పదాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని ఉచ్చారణ చేయడం, పదాల్ని పలకడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. దాని వెనుక మీ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల కృషి చాలా ఉంది, అది మీరు గుర్తించాలి. ఈ విధంగా పదాల్ని పలకడం, మీరు ఏదైనా ప్రైవేట్ విద్యార్థిని నిలబెట్టి అడగండి, చెప్తాడేమో చూడండి. ఇది ఛాలెంజ్ చేస్తున్నాను నేను. స్టేజ్ మీద చేయలేరు, కష్టం. ఎందుకంటే ఉపాధ్యాయులు నిరంతరంగా విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఆ విధమైనటువంటి ఈ తొలిమెట్టి కార్యక్రమంలో ఏదైతే వాళ్ళు మరి ప్రగతిని సాధించాలో ఈ పిల్లలతో ఆ విధంగా సాధించగలిగినారు. దానికి కారణం ఏంటి? మీరు తల్లిదండ్రులు కూడా సహకరించారు. పిల్లలకి రోజు బడికి పంపించడం, చదివించడం, ఇంటి దగ్గర కూడా కొద్దిసేపు చదివించే ప్రయత్నం చేయాలి మీరు పిల్లలు. దానివల్ల పిల్లల యొక్క ప్రగతి పెరుగుతుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలకు చదవడం రాయడం వస్తే ఈ ప్రాథమిక స్థాయి నుంచే వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది మంచిగా. ఆ శ్రద్ధ కలిగిందంటే నువ్వు చదవగ్రా అని వద్దని మీరు చేయి గుంజినా కానీ పిల్లవాడు వినడు. నేను ఖచ్చితంగా చదువుతా, నేను ఖచ్చితంగా పాఠశాలకు పోతా, నేను ఇంకా ఎక్కువ చదువుతా అనేటువంటి ఉద్దేశము, సంకల్పము, లక్ష్యము వస్తుంది. ఎందుకంటే వస్తాయంటే వాడు చదవగలుగుతున్నాడు, వాడు రాయగలుగుతున్నాడు, వాడు గణిత ప్రక్రియలు చేయగలుగుతున్నాడు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినటువంటి సంకల్పం యొక్క విజయం. కాబట్టి మీరు దీనికి తల్లిదండ్రులు కూడా సహకరించాలి. సార్ ఇంకొకటి కోరారు, ఏమన్నారు తెలుసా? మీరు చాలా మంది ప్రైవేట్ స్కూల్ కి పిల్లల్ని పంపిస్తున్నారు. అది ఎక్కడ అక్కడ అర్థం ఏం లేదు, ఓన్లీ షోపుటం. మీ దగ్గర డబ్బులు ఎక్కాయి, ఫీజు కట్టి పిల్లలకి ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు. అదే డబ్బులు మీ పాఠశాలకు వినియోగించండి, మీ పాఠశాల అభివృద్ధికి వినియోగించండి, మీ పిల్లల్ని మీ పాఠశాలకు పంపించండి. అప్పుడు పాఠశాల యొక్క రూపురేఖలే మారిపోతాయి. కాబట్టి మీరు సంకల్పం తీసుకోగలిగితే ఖచ్చితంగా మీ పాఠశాల అభివృద్ధి చెందుతుంది, ఇంకా ముందుకు పోగలుగుతుంది. మీ స్ట్రెంత్ పెరిగితే మీకు 2 సార్లు కాదు, ఇంకొకసారి కూడా వస్తాడు. మీ పాఠశాల యొక్క స్ట్రెంత్ పెరగాలి. ఆ స్ట్రెంత్ పెరగాలంటే మీరు ప్రైవేట్ స్కూల్ కి పంపించడం కాకుండా మీ ప్రభుత్వ పాఠశాల మీ ఊర్లోనే ఉంది, మీ పాఠశాలకు పంపించే ప్రయత్నం చేయండి. చేస్తూ మీరు ఉపాధ్యాయులకు ప్రోత్సహించాలి. మీరు ఏదైనా మీకు అపనమ్మకం కలిగి పిల్లవాడు చదవలేని స్థితిలో ఉంటే మీరు వచ్చి అడగచ్చు. ఇక్కడ సార్కి హెడ్ మాస్టర్ సార్ ఉంటారు, మళ్ళా భీమరావు సార్ ఉన్నారు, శెట్టి సార్ ఉన్నారు. సార్ మా పిల్లవానికి ఏమి రావట్లేదు అని నిరభ్యంతరంగా అడగచ్చు. దానికి వారు కరెక్ట్ సమాధానం చెప్పగలుగుతారు. ఆ పిల్లవాని మీద శ్రద్ధ తీసుకుంటారు, ఇంకా ఎక్కువగా చదివించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్ని మీరు మీ మనస్పూర్వకంగా గుర్తుంచుకొని మీ పాఠశాల అభివృద్ధి చెందాలి అంటే మీ పిల్లలందరినీ ప్రైవేట్ పాఠశాలకి బంద్ చేసి ఈ ప్రభుత్వ పాఠశాలకే పంపించాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక్కొక్క కార్యక్రమం మీద ఇంకొక కార్యక్రమం తీసుకుంటుంది. ఎందుకు? పిల్లల యొక్క విద్యాభివృద్ధి చెందాలి, పిల్లలు చాలా చక్కగా విద్య యొక్క స్థితిలో ముందుకెళ్ళిపోవాలి అని ఒక ఆలోచన ప్రభుత్వం మీద ఇప్పుడు వచ్చింది. కాబట్టి అటువంటి కార్యక్రమాలు మీ పాఠశాలలో నిరంతరంగా జరగాలి అంటే మీ ప్రోత్సాహం కూడా ఉండాలి. ఇప్పుడు సార్ చెప్పారు, ఎక్కడ ఏ గ్రామంలో కూడా వినం,
పాఠశాలకి కాంపౌండ్ వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయడం అంటే ఇది గ్రామస్తులు. అలాగే చున్నం లేదు అంటే అనగానే వెంటనే మరి దానికి సంబంధించిన ఖర్చు భరించి పాఠశాల యొక్క పరిశుభ్రతను పెంపొందించడం ఇవి చేయడం జరిగింది. సార్ బోరింగ్ కంప్లీట్ కాదు. అయితే నేను ఒక్కటే సర్పంచ్ గారిని కోరుతున్నా సభాముఖంగా, వాళ్ళు పిఆర్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు ఈ ఎండాకాలంలో వస్తుంది మీకు ఖచ్చితంగా ప్రతి గ్రామానికి 1-2 బోర్లు వస్తాయి. ఆ దాంట్లో మీరు ఇనిషియేటివ్ గా తీసుకొని మీ పాఠశాలకి బోర్ వేయించే ప్రయత్నం చేయాలి. ఇది చాలా రోజులుగా నేను వింటున్నటువంటి సమస్య. పాఠశాలకి ఇండివిజువల్ గా వాళ్ళకి నీటి వ్యవస్థ ఉంటే చాలా ఇంకా బాగా జరుగుతుంది. చూడండి మొక్కలన్నీ ఎంత చక్కగా పెంచగలుగుతున్నారు, ఇంకా ఎక్కువగా పెంచగలుగుతారు, ఇంకా ఎక్కువగా వాళ్ళు దీన్ని పాటుపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది సర్పంచ్ గారు తమ బాధ్యతగా తీసుకొని పూర్తి చేస్తారని ఆశిస్తూ మీ పెద్దలందరూ కూడా పాఠశాలకి సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చెప్పాడు గట్టిగా. ఇంకా ఎవరైనా పెద్దలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలకు, మాన్యంపూర్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మరి ముందుగా పిల్లలకు కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే మనం ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంటే అందులో సాంస్కృతిక కార్యక్రమాలు కంపల్సరీ. మరి మా దగ్గర ఉన్నటువంటి పిల్లలు ముందే చిన్న పిల్లలు, మరి ఒక డ్యాన్స్ నేర్పాలంటే కనీసం ఒక డ్యాన్స్ మాస్టరు 300 నుంచి తక్కువలో 500 రూపాయలు తీసుకుంటాడు. కానీ మా దగ్గర ఉన్నటువంటి పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడదామంటే నేను చేస్తా సార్ అని ఉన్న 51 మంది ముందరకు వచ్చేసిండ్రు. మరి సరే చేస్తారు కదా చేయండి అని అలా పాట సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు, మేమేం సెలెక్ట్ చేయలేదు. చేసుకున్న తర్వాత 4, 5, 6 గ్రూప్ లో పెడితే మిగతా వాళ్ళు సార్ నేనుంటా, ఆ పాటలో సార్ నేనుంటా అంటే ప్రతి పాటకు నేను డాన్స్ చేస్తాను. మరి అంత నైపుణ్యం, అంతర్గత నైపుణ్యం వాళ్ళలో ఉన్నందుకు మాకు చాలా సంతోషం వేసింది. కాబట్టి ముందుగా పిల్లలకు కృతజ్ఞతలు చెప్పాలి. తర్వాత గ్రామ అభివృద్ధికి వెన్నెముక అయినటువంటి గ్రామ ప్రథమ పౌరుడు అయినటువంటి సర్పంచ్ గారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే వార్షికోత్సవం జరుపుకోవాలంటే స్టేజ్ ఏర్పాటు చేయాలి. మరి స్టేజ్ అంటే మామూలు మాట కాదు, బహుమతుల ప్రధానం ఉంటుంది, స్టేజ్ ఏర్పాటు ఉంటుంది. దానికి ముందుకు వచ్చినటువంటి సర్పంచ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తర్వాత మేము పిలిచిన వెంటనే కాదనకుండా మా కోసం సమయాన్ని ఇచ్చి ముందుకొచ్చినటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. తర్వాత ఒక ప్రధానోపాధ్యాయుడి వల్ల ఏ పని కాదు, మరి దానికి సహాయం చేయడానికి తోటి ఉపాధ్యాయులు సహకరిస్తేనే ఏ కార్యక్రమమైనా ముందుకు పోతుంది. మరి అలాంటి షఫీ సార్ గారు ఎప్పుడు కూడా ఏది చెప్పినా కాదు అనకుండా నిర్మోహమాటంగా నిగర్విగా ముందుకొచ్చినటువంటి షఫీ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత మరి స్టేజ్ అయితే ఏర్పాటు అయిపోయింది. మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు సన్మానాలు చేయాలి. మరి ఆ సన్మానాలకు విరాళాన్ని అందించినటువంటి గ్రామ ప్రజలకు, యువకులకు కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కాబట్టి వాళ్లకు మా పిల్లల తరఫున ఒకసారి గట్టిగా చెప్పట్లు. మరి ఒక బుట్ట ఉందనుకోండి, ఆ బుట్టలో చాలా పండ్లు ఉన్నాయి. అందులో ఒక పండు చెడిపోయినా ఆ ఒక పండు మిగతా పండ్లన్నింటినీ చెడిపేస్తుంది. మరి కరోనా తర్వాత బుట్టలో ఉన్నటువంటి చెడిపోయిన పండ్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. అంటే 1 కంటే
ఎక్కువ పెరిగిపోయినాయి. అంటే కరోనా తర్వాత మనకు ఈ సాంకేతిక పరికరాల వల్ల అంటే స్మార్ట్ ఫోన్ల వల్ల చెడిపోయినటువంటి పండ్ల సంఖ్య ఎక్కువైపోయింది. అంటే చెడు స్నేహితుల సంఖ్య ఎక్కువైపోయింది. టీవీల ప్రభావం వల్ల కావచ్చు, లేకపోతే సమయం ఎక్కువగా దొరకడం వల్ల స్మార్ట్ ఫోన్లు వాడడం వల్ల కావచ్చు. కాబట్టి ఈ చెడిపోయినటువంటి పండ్లు మంచి పండ్లను ఏ విధంగా అయితే చెడగొట్టేస్తాయో అదే విధంగా మంచి పిల్లలను కూడా చెడు స్నేహాలు అనేటటువంటివి చెడుతో పట్టించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సభాముఖంగా తల్లిదండ్రులకు తెలియజేసేది ఏంటంటే, మరి ఒక అగ్గిపుల్ల ఉందనుకోండి, ఆ అగ్గిపుల్లను మనం రెండు రకాలుగా వినియోగించుకోవచ్చు. అదే అగ్గిపుల్లను వెలిగించి మనం మంచి కోసం వంట చేసుకోవచ్చు. అదే అగ్గిపుల్లను ఉపయోగించుకొని మనము అగ్గి పెట్టేయచ్చు, గుడిసె అగ్గి పెట్టేయవచ్చు. అంటే ఇక్కడ మంచి కోసం ఉపయోగించుకోవచ్చు, చెడు కోసం వినియోగించుకోవచ్చు. కాబట్టి పిల్లల యొక్క ఎదుగుదల పైన, వారి యొక్క ప్రవర్తన పైన మరి తల్లిదండ్రులు ఒక కన్నేయవలసిందిగా నేను ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఎందుకంటే మనము రోజు రోజుకు పేపర్లలో చూస్తూనే ఉన్నాం. మరి మనకు వాళ్ళ యొక్క తెలియనితనం వల్లనో, లేకపోతే అజ్ఞానం వల్లనో, లేకపోతే దానిపైన వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్లనో మనకు క్షణికావేశంలో పొరపాట్లు అనేటటువంటివి జరిగిపోతా ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయం పైన ఒకసారి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరొక విషయం ఏమిటంటే, మనం చప్పట్లు కొట్టాలంటే ఒక చేయితో కొట్టగలుగుతామా? ఒక చేయితో మనం కొట్టలేము. చప్పట్లు కొట్టాలంటే తప్పనిసరిగా రెండు చేతులు ఉంటేనే మనం చప్పట్లు కొట్టగలుగుతాం. మరి మన పిల్లలకు కూడా అదే విధంగా చదువు రావాలంటే ఒక ఉపాధ్యాయుల వల్లనే సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. మరి ఉపాధ్యాయులతో పాటు రెండవ చప్పట్లైనటువంటి తల్లిదండ్రుల బాధ్యత కూడా అంతే ఉంటది. మరి ఉపాధ్యాయులు పిల్లలకు ఇచ్చినటువంటి పని కానీ ఇతర విషయాలు కానీ తల్లిదండ్రులు అడిగి మరి వారి యొక్క భవిష్యత్తుకు బాటలు వేయాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రుల పైననే ఉంటది. లేదు మేము బడికి పంపించేశాం కదా, అన్ని విషయాలను ఉపాధ్యాయుడే చూసుకోవాలా, పిల్లల భవిష్యత్తును ఉపాధ్యాయుడే తీర్చిదిద్దాలా అంటే ఒక పిల్లవాడి అభివృద్ధి పాఠశాలలోనే కాదు, ఇంటిలో కూడా, బయట కూడా, అన్ని విషయాలలో కూడా ఆరితేరినప్పుడే ఆ విద్యార్థి సంపూర్ణ మూర్తిమత వికాసం అని చెందగలుగుతాడని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఈ కంచె ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి వారిని మనము ఒకసారి గుర్తు చేసుకుంటూ వారికి ఈ సభాముఖంగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాము. మరి ఈ కంచె ఏర్పాటు చేయడానికి పోయినసారి సంవత్సరం సహకరించిన కుసంగి సాయిలు గారు, దాసరి గంగారాం డాబా, బాన్స్వాడ హనుమండ్లు గారు, కుర్మ లింగొండ గారు, దాసరి మొగులయ్య గారు, దాసరి గంగారాం సన్నాఫ్ లక్ష్మయ్య గారు, దాసరి అశోక్ సన్నాఫ్ భూమయ్య గారు, దాసరి బాలరాజ్ సన్నాఫ్ రామన్న గారు, కుషంగి సంతోష్ సన్నాఫ్ భూమయ్య గారు, కొడగంటి గంగబోయి గారు, జాన్ల పీరుగొండ గారు, బంట్లవార్ అంజవ్వ గారు, దాసరి గోపాల్ గారు కండక్టర్, దాసరి మారుతి సన్నాఫ్ రామయ్య గారు, దాసరి శేఖర్ సన్నాఫ్ విఠల్ గారు, దాసరి ప్రకాష్ గారు, దాసరి సాయిలు సన్నాఫ్ మొగలయ్య గారు, బ్యాంక్ సంతోష్ గారు, పందిలి బారబోయి సన్నాఫ్ పోచబోయి గారు, వీరందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు. మరి ఈ సంవత్సరం కూడా మా పాఠశాలకు ఒక అవసరం ఏర్పడ్డది. మరి అది పాఠశాల అవసరమే కాదు, మరి మన మాన్యాపూర్ యొక్క అభివృద్ధిలో ఒక భాగం. మరి ఆ అభివృద్ధిలో భాగం ఏంటి అంటే, మనకు పాఠశాలలో సరస్వతి మాత విగ్రహం ఏర్పాటు చేయాలని మేము అనుకున్నాము. మరి మా పిల్లలు కూడా ఇదే మాటను పదే పదే చెప్పడం జరిగింది. కాబట్టి మా యొక్క పిల్లల యొక్క మనవిని మీ ముందుకు ఉంచుతున్నాము. మరి మన మాన్యపూర్ గ్రామంలో
సరస్వతి మాత విగ్రహం రావడానికి రెడీగా ఉంది. మరి ఆ రావడానికి ఆహ్వానించాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైంది. కాబట్టి గ్రామ ప్రజలందరికీ కోరుతున్నది ఏంటి అంటే, మన పాఠశాలలో కొత్త బిల్డింగ్ కూడా ఈ ఎండాకాలంలో పూర్తి అవుతుంది. కాబట్టి దాని ముందర సరస్వతి మాత విగ్రహం అనేటటువంటి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. అయితే ఆ సరస్వతి మాత కట్టాలి అంటే మరి గద్దెను ఏర్పాటు చేయాలి. మరి ఆ గద్దె ఏర్పాటు చేయడానికి మేము ఇట్లా సరస్వతి మాత అన్నామో లేదో వెంటనే ఇంకొక మాట అనకుండా మన దాసరి సర్పంచ్ గారు గద్దెకు సంబంధించినటువంటి పూర్తి ఖర్చును నేను చూసుకుంటాను సార్ అని ముందుకొచ్చారు. ఆ దాసరి సర్పంచ్ మరియు ఆయన కుమారుడైనటువంటి సాయిల్ సార్ గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచున్నాము. మరి మనకు సరస్వతి మాత సగం పని అయిపోయింది. గద్దె ఏర్పాటు అయిపోతే ఒక విగ్రహమే ఉంది. మరి గద్దె అయితే ఏర్పాటు అయిపోయింది. మరి విగ్రహం ఏర్పాటుకి ఎట్లా అని అనుకుంటున్నటువంటి సమయంలోనే మరి విగ్రహం అంటే ఒక్కరు భరించాల్సినటువంటి విషయం కాదు, కొద్దిగా ఖర్చు ఎక్కువ మొత్తంతో కూడుకున్నది. కాబట్టి తన వంతు సహాయం అందిస్తాను అని ముందుకు వచ్చినటువంటి మన సెక్రటరీ సార్ గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ పేర్లు కూడా మేము నమోదు చేసుకుంటాము. మరి ఇది పాఠశాలకు అందించేటటువంటి విరాళం అనుకోకండి, మీ ఊరికి సరస్వతి మాత రావడానికి మీరు ఆహ్వానిస్తున్నటువంటి కానుక అనుకోండి. ఎందుకంటే మనం ఒక వినాయక చవితి కూర్చోబెడుతున్నాం అనుకోండి, 11 రోజులకు మనం ఎంత ఖర్చు పెడతామో తెలుసు. కానీ మాన్యాపూర్ అనేటటువంటి గ్రామము మీ తర్వాతి తరం, వాళ్ళ తర్వాతి తరం ఎన్ని తరాలైతే మాన్యాపూర్ అనేటటువంటి ఊరు ఉంటుందో అన్ని రోజులు సరస్వతి మాత మీ గ్రామాన్ని రక్షిస్తుంది అని నేను భరోసా ఇస్తున్నాను. కాబట్టి ఇప్పుడు విరాళాలు, మీ యొక్క విరాళాన్ని మాకు ప్రోగ్రాం అయ్యేంత వరకు మాకు చెప్పినట్లయితే మేము ఒక లిస్టు రాసుకుంటాము. మరి మరి మన ఆహ్వానాన్ని మన్నించి తన యొక్క సమయాన్ని ఇవ్వడమే కాకుండా తనకు మాన్యాపూర్ గ్రామంతో ఎలాంటి సంబంధం లేకున్నా కానీ మరి తన వంతు సహాయం అందిస్తున్నటువంటి బిచ్కుంద గ్రామానికి చెందినటువంటి రవిసార్ గారు 2100 రూపాయలను సరస్వతి మాత విగ్రహానికి ఇవ్వవలసిందిగా చెప్పడం జరిగింది. వాళ్ళకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అదే విధంగా మరి మా పాఠశాల తరపున కూడా నా వంతు 1011 రూపాయలు, తర్వాత షఫీ సార్ గారి తరపున కూడా 1011 రూపాయలను ఇవ్వడానికి మేము ముందుకొచ్చాము. మరి మనకు ప్రోగ్రాం లాస్ట్ వరకు మీరు చెప్పినట్లయితే మేము రాసుకుంటాము. కాబట్టి ఈ సదావకాశాన్ని మీరు వినియోగించుకొని మీ యొక్క గ్రామాన్ని ముందంజలో వేయగలరని నేను కోరుకుంటూ ఇంతటితో నా యొక్క చిన్ని ఉపన్యాసాన్ని అలాగే కుషంగి సంతోష్ సార్ గారు కూడా 1000 రూపాయలు మనకు సరస్వతి మాత యొక్క విగ్రహానికి ఇచ్చి సరస్వతి మాత కటాక్షం కావాలని కోరుకుంటూ ఇవ్వడం జరిగింది. మరి అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు. అలాగే మా యొక్క ఆహ్వానాన్ని మన్నించడమే కాకుండా మరి సరస్వతి మాత విగ్రహానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అశోక్ సార్ గారు 1116 రూపాయల విరాళాన్ని 1611 రూపాయలను ఇవ్వడం జరిగింది. అదే విధంగా
కిషోర్ సార్ గారు కూడా బిచ్కుంద మండల ప్రధానోపాధ్యాయులు మరియు మండల నోడల్ ఎఫ్ఎల్ఎన్ ఆఫీసర్ అయినటువంటి కిషోర్ సార్ గారు కూడా 1611 రూపాయలను విరాళంగా ఇవ్వడం జరిగింది. వారికి కూడా మా పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే దాసరి స్థాయిలో నాన్న పేరు అంజయ్య గారు కూడా 2011 రూపాయలను ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. మరి ఇంకెవరైనా ఇచ్చేది ఉంటే ఇక్కడికి వచ్చి పేరు రాయించవలసిందిగా కోరుతున్నాము. మరి ఇప్పుడు మనకు ఎక్స్పర్ట్ ఉన్నారు. కావల్ల
చప్పట్లు. సరిత మమత నిఖిత రెండు జళ్ళ సీత ప్రతిమ ఫాతిమ మహిమ ఉమా సత్యభామ
దాని ఒకటే స్టెప్ మారా ఎల్లో డ్రెస్ అయిపోయింది గుడ్డలు
పట్టు పడుకోయ్ ఒకసారి తప్పని ప్రోత్సహించారు ఉత్సాహాలకు అర్చన డేమేజ్ మెచ్చుకోవాలి అర్చన మరి హారిక యొక్క 10వ తరగతి కూడా పూర్తి చేయడం జరిగింది 10వ తరగతి కూడా పూర్తి చేయడం జరిగింది మరి ఈ విధంగా రోజులు గడుస్తా ఉన్నాయి మరి రోజులు గడిచేసరికి మరి ఆమెకు పెళ్లి సంబంధం పెళ్లి కూడా అయిపోతే వారికి ఆశీర్వాదం గట్టిగా గట్టిగా మనకి ఎక్కడ మొత్తం ఏమైందమ్మా ఏమైందమ్మా డాక్టర్ దగ్గరికి వచ్చిండ్రు చిన్నగున్నప్పటి నుంచి కళ్ళు తిరిగి పడిపోతుందా సరే ఒకసారి చూద్దాం మరి చెయ్యవమ్మా ఏంటమ్మా ఈమె రోజు ఏం తింటుంది చాక్లెట్లు బిస్కెట్లు ఐస్ క్రీమ్ కప్స్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అరే ఎట్లనమ్మా మీకు ఇప్పుడు స్కానింగ్ తీయాల్సి వస్తుంది చూద్దాం మరి స్కానింగ్ తీసిన తర్వాత పురుగులు అటే కాలిపోతుంది గరం వేడిగా అరే ఎట్లనమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి తింటుంది ఈ విధంగా అరే మరి ఈమె కడుపులో
80% చాక్లెట్లు, బిస్కెట్లు, బర్గర్లు, లాలీపాప్లు, మరి కుర్కురేలు, మరి జంక్ ఫుడ్ ఎక్కువగా ఉన్నది. ఈమె అసలు అన్నం తినదా? తినేస్తారు. ఏంటమ్మా ఈమె ఆరోగ్యాన్ని ఈ విధంగా చేసిండ్రు? అన్నం తింటది, ఒక 2 ముక్కలు తింటది, మళ్ళీ వదిలేస్తారు. అరే పిల్లలు ఉన్నారా మీకు? ఒకసారి పాపం చేస్తారో చూద్దాం. చూసినావమ్మా, మరి ఈమె కళ్ళు తిరగడానికి కారణం ఏంటో తెలుసా? ఈమెకు చాక్లెట్లు, బిస్కెట్లు, ఎగ్ పప్లు, లాలీపాప్లు ఇవి ఇవ్వడం వల్ల అవి మెల్లమెల్లగా ఈమె శరీరంలో అవి పాయిజన్ గా తయారైపోయినాయి. ఈమెకు సరైనటువంటి పౌష్టికాహారం లేకపోవడం వల్ల ఈమె శరీరంలో అయాన్ల శాతము, రక్తం లేకపోవడం వల్ల ఈమె రక్తహీనతతోని పడిపోవడం జరిగింది. అసలు మీ అమ్మ నాన్న మీకు ఏం పెట్టేవాళ్ళు చిన్నతనంలో? జొన్న రొట్టెలు, రొయ్యలు నువ్వుల లడ్లు, బెల్లం పలుకులు అవన్నీ పెట్టారు. ఏంటమ్మా మీ అమ్మలు పెట్టినటువంటి చపాతీలు తిన్నారు, జొన్న రొట్టెలు తిన్నారు, బెల్లం తిన్నారు, నూనె ఉండలు తిన్నారు, పోలేలు తిన్నారు. మరి మీ తాతలు పెట్టినటువంటి, ముత్తాతలు పెట్టినటువంటి, అమ్మ నాన్నలు పెట్టినటువంటి పౌష్టికాహారాన్ని మీ పిల్లలకు అందించకపోవటం వల్ల మీ పిల్లలు రక్తహీనతతో బాధపడి, వాళ్లకు పుట్టేటటువంటి తర్వాతి తరం కూడా రక్తహీనతతో బాధపడి, సమాజం అనేటటువంటిది సరైనటువంటి పౌష్టికాహారం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. మరి మీరు జంక్ ఫుడ్ పిల్లలకు అలవాటు చేయడం వల్ల అది రకరకాల రంగులలో ఉండి పిల్లలను తొందరగా ఆకర్షిస్తున్నారు. 1-2 సార్లు తింటే ఏం కాదు, కానీ కంటిన్యూగా అదే తినడం వల్ల అవి మెల్లమెల్లగా లోపల విషపూరితం అయిపోయి రక్తహీనత అనేటటువంటిది ఏర్పడడం జరిగింది. ఈ మధ్య కూడా మనకు తెలియదా, టీవీలలో, న్యూస్ పేపర్లలో మొన్ననే WHO ఆరోగ్య సంస్థ వారు కూడా చెప్పిండ్రు, మన ప్రపంచంలో ఎక్కువ శాతం మంది రక్తహీనతతోనే బాధపడుతున్నారు. మరి ఈ విధంగా రక్తహీనతతో బాధపడ్డట్లయితే మన సమాజం అనేటటువంటిది అభివృద్ధి చెందకుంటూ పడుతుంది. మరి మహిళల యొక్క ఆరోగ్యమే తర్వాత యొక్క తరాలకు పునాది. మరి ఈమెకు సరైనటువంటి రక్తహీనతలు ఉంది. తర్వాత 10వ తరగతి కాగానే పెళ్లి చేయడం వల్ల ఈమె యొక్క ఆరోగ్య ప్రభావం పైన కూడా, పుట్టబోయేటటువంటి పిల్లలు పైన కూడా ఈ విధంగా చేయడం వల్ల పిల్లల యొక్క భవిష్యత్తు అనేటటువంటిది మనమే దెబ్బతీస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులు ద్వారా మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం పిల్లలకు భోజనం పెట్టేటప్పుడు మేము ఏం పెడుతున్నాం పిల్లలకు? మన తాత ముత్తాతలు మనకి ఏం పెట్టారు? నువ్వుల లడ్లు పెట్టిండ్రు, పూరలు పెట్టిండ్రు, బర్గర్లు, నువ్వుల ఉండలు పెట్టిండ్రు, పల్లీలు పెట్టిండ్రు. ప్రతి ఇంట్లో మన ఇంట్లో సంచులు పల్లీల సంచులు ఉండేవి. కానీ ఇప్పుడు మన ఇంట్లో ఏముంటున్నాయి? చాక్లెట్ల ప్యాకెట్లు, కుర్కురేల ప్యాకెట్లు, బిస్కెట్ల ప్యాకెట్లు మనకుంటున్నాయి. మరి అది పాయిజన్ కలపడం వల్ల అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయి. అవి తినడం వల్ల మెల్లమెల్లగా విషపూరితమైన మన జీర్ణ వ్యవస్థ పైన ప్రభావం పడి మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటున్నది. అదే మన పుట్టబోయేటువంటి పిల్లల పైన ప్రభావం పడుతుంది. కాబట్టి తల్లిదండ్రుల ద్వారా ఒకసారి ఆలోచించండి, మన తాత ముత్తాతల యొక్క తిండిని మీరు గుర్తు తెచ్చుకొని అదే తిండిని మన పిల్లలకు, వారి యొక్క తరాలకు పెట్టవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఇప్పటికైనా మీ హారిక యొక్క ఆరోగ్యం పైన ఏం కాలేదు, ఇప్పటికైనా ఈమెకు సరైనటువంటి పోషకాహారం అందించినట్లయితే ఈమె ఇచ్చేటటువంటి పాపకిచ్చేటటువంటి పాల ద్వారా ఈ పిల్ల ఆరోగ్యము, ఈమె తినేటటువంటి పౌష్టికాహారం ద్వారా ఈమె యొక్క ఆరోగ్యము కుదుటపడుతుందని మీకు తెలియజేస్తూ, ఇప్పటి నుంచి మీ పాపను చాలా జాగ్రత్తగా చూసుకుంటారని మిమ్మల్ని హెచ్చరిస్తూ పంపిస్తున్నాను. ఓకేనా? ఓకే. చప్పట్లు కొట్టాలి, మీ చప్పట్టే వాళ్ళకి కొట్టాలి. దాదాపు 20 నుంచి ప్రాక్టీస్ చేయడం జరిగింది. సుందరే ఓ వదిలే మాసిన నుండి ఇప్పుడు మంచంలోనే
ఈ శరీర సింగులు బట్టి వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి.
ఒక నిమిషం అత్తరు సాయము మంచోరమ్మ
చాకు పిస్టల్ గొడవలి గొడ్డలి ఎందుకు హింసాయుధం ఎందుకు హింసాయుధం ఆవేశం కోపం ద్వేషం కాదు చిరునవ్వే మన ఆయుధం చిరునవ్వే మన ఆయుధం సాటి మనిషిపై ప్రేమే గౌరవం భూమికి గౌరవం మానవతే మనకెన్నడూ చెరగని అన్నదానం చిందని కాంతి మహోద్యమ జ్వాలలు గాలి తరంగాలై వీచిన వీర సంయోగలు చప్పట్లు గట్టిగా
బుల్లెట్ బండి మధుప్రియ రావాలి. నెక్స్ట్ సాంగ్ జ్వాలారెడ్డి కీర్తన అంకిత రెడీ ఉండాలి. జ్వాలారెడ్డి కీర్తన అంకిత. పిల్లలు ఇంత మంచి డాన్స్ చేస్తే కనీసం సపోర్ట్ విలేకరు కూర్చోవాలా మధ్యలో విలేకరుత్వం చేస్తుంది. కంటికి కొనుకే కరువాయనే, గుండెల బరువే మొదలాయనే. ఓషాబోయ్ ఆర్యన్ వీళ్ళంతా ఫస్ట్ క్లాస్లో చప్పట్లు కొట్టాలా మీరంతా గట్టిగా. నెక్స్ట్ చెప్పట్లో గట్టిగా. నెక్స్ట్ సెకండ్ క్లాస్ కళ్యాణి, అంగియా, సాక్షిత, వేదశ్రీ, రామ్ చరణ్, మోక్షిత్,
అరే నమస్కారం తీసుకోండి. చప్పట్లు కొట్టాలి. ట్రై చేయడానికి చైర్మన్ రావాల్సిన కోరుతున్నాం. చైర్మన్ మీనాక్షి, మైత్రి, అక్షయ, అర్చన, పండరి, చెప్పండి కొట్టాలా. సంతోష్, సచిన్, విష్ణువర్ధన్. విఘ్నేశ్వర్, లింగమ్మ స్టేజ్ పైకి రావాలి. లింగమ్మ చైర్మన్ ఇటు రావాలి. లింగమ్మ రవి, అశ్విత, మోక్ష, హరీష్, శంకర్, గణేష్, నవీన్, సాయిల్ గారు స్టేజ్ పైకి రావాలి. సాయిలు, కొంతమంది డ్యాన్స్ లో పార్టిసిపేట్ చేయలేదు, వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది. మనుశ్రీ, దేవన్య, లక్ష్మి, వెన్నెల, గోపాల్, రామకృష్ణ, కోశాగోయి, ఆర్యన్. జయశ్రీ, రామ్ చరణ్, మోక్షి, సహస్ర. సెకండ్ క్లాస్ వాళ్ళు రండి, ఒక ఫోటో దిగాం. సెకండ్ క్లాస్ వాళ్ళు అందరూ స్టేజ్ పైకి రావాలి. సెకండ్ క్లాస్